అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా అంటే చాలా బాగుండే క్రిస్పీ ఆలు బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనకు వాతావరణం కూల్గా ఉన్నప్పుడు కానీ లేకపోతే వర్షం పడినప్పుడు కానీ ఇలా వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఆలు బజ్జీ ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది అందరికీ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇలా 2 ఆలు అయితే తీసుకొని స్కిన్ తీసేసి ఇలా సన్నగా కోసుకోవాలన్నమాట అడ్డం. తర్వాత శనగపిండి అయితే నేను ఒక గ్లాస్ శనగపిండి అయితే జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా వేరే గిన్నెలో తీసుకొని దీంట్లోనే రుచికి సరిపడేంత కారము, తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోండి, మరి ఎక్కువగా వేయకండి. తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం అనమాట. బాగుంటుంది, లేకపోయినా పర్లేదు, ఉంటే వేసేయండి. తర్వాత చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి నేను కొద్దిగా అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటున్నాను అనమాట. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా పర్లేదు డైరెక్ట్, కానీ ఫ్రెష్ వేయడం వల్ల మనకు ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిసిపోయేలా ఒకసారి కలిపేసేయాలి, ఉండలు లేకుండా కలుపుకోండి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా రొట్టె పిండిలాగా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనం బజ్జీలు వేసేటప్పుడు ఒకేసారి వాటర్ పోయొద్దు అనమాట. అలా పోసేస్తే పిండి ఉండలు కట్టేస్తుంది, సరిగ్గా కలవదు. ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా ఇలా కలుపుకుంటూ ఇలా రెడీ చేయాలి. ఇలా ఉంటే మనకు ఆలు బజ్జీలు అనేవి బాగా వస్తాయి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇలా పిండిలో ముంచాలి. ఈ ఆలు ముక్కకి మంచిగా పిండి పట్టేట్టు ఉంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి మనకు. తర్వాత లోపల ఆలు అనేది ఉడకదు. ఇలా మీడియంలో పెట్టుకుంటేనే మనకు బజ్జీలు అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనకు ఆయిల్లో ఇవి వేగిన తర్వాత మంచిగా నీట్గా పైకి తేలుతాయి అన్నమాట. ఇలా ఎన్ని వీలుంటే అన్ని ఆయిల్లో వేసేయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, పైకి చాలా బాగా పొంగాయి. ఒకసారి మొత్తం ఇలా తిప్పేసేయండి, కలుపుకోండి, తిప్పేసేయండి. ఇలా కలర్ చేంజ్ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత నీట్గా వచ్చాయో. మీకు అన్నీ అయిపోయిన తర్వాత ఆలు ముక్కలు ఇలా మిగిలిపోయాయి అనుకోండి, వాటిని అదే ఆయిల్లో మంచిగా చిప్స్లా చేసుకోవచ్చు. నేనైతే ఇదే ఆయిల్లో వీటిని వేసేసి కలిపేస్తున్నాను. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. వీటిపైన కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా పిల్లలకు కూడా ఇలా వెరైటీస్ చేసి పెడితే ఇష్టం కదా. ఇలా బయట చిప్స్ కొనే బదులు మనమే ఇంట్లో ఇలా ఇస్తే వాళ్ళకు కూడా హెల్త్కు మంచిగా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఉప్పు, సాల్ట్ వేసుకొని తినేసేయండి. నేనైతే చాలా వరకు బయట ఫుడ్ ఇవ్వనండి పిల్లలకు. ఇలా ఇంట్లోనే రోజు ఒక వెరైటీ ఎలా చేస్తూ ఇస్తుంటానన్నమాట. ఇలా మనకు ఆలు బజ్జీలు రెడీ అయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే దానిపైనే కొద్దిగా కారము, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆలు కూడా లోపల ఉడికిపోయింది, చూసారా ఎంత నీట్గా వచ్చాయో. లోపల కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.